ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలోనైతే ఉన్నాను అండ్ ఈ ఫ్యాక్టరీ వచ్చేసరికి కృష్ణగిరి తమిళనాడులో ఉంది. సో ఈ రోజు డేట్ August 15 అన్నమాట. ముందుగా వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ వీడియోని మీరు ఇండిపెండెన్స్ డే తర్వాత అయితే చూస్తున్నారు. సో బిలేటెడ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పుకోవచ్చు. సో ఓలా వారు ప్రతి August 15 కి ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ ఈ 2024 ఈవెంట్ కి వాళ్ళు పెట్టిన పేరు వచ్చేసరికి ఓలా సంకల్ప్ 2024. సో ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. మేజర్ గా ఓలా వాళ్ళు ఒక 2-3 హ్యూజ్ అనౌన్స్మెంట్స్ అయితే చేశారు. ఓలా వాళ్ళు జూన్ 2023 లో వాళ్ళ గిగా ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా 1 year తర్వాత వాళ్ళ గిగా ఫ్యాక్టరీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కంప్లీట్ గా అయిపోయింది అండ్ ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ ఓలాన్ అయితే తయారు చేస్తుంది. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ యొక్క యాన్యువల్ కెపాసిటీ వచ్చేసరికి 100 GWh అనమాట. బట్ యాజ్ ఆఫ్ నో వాళ్ళు కేవలం 1.5 to 5 GWh వరకు బ్యాటరీస్ ని ఆ గిగా ఫ్యాక్టరీలో అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. అండ్ రానున్న సంవత్సరాల్లో వాళ్ళు 2030 వరకు టార్గెట్ పెట్టుకున్నారు. సో 2030 వరకు 100 GWh per annum మ్యానుఫ్యాక్చర్ చేసేలా వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అండ్ ఓలా వాళ్ళు తయారు చేసిన ఈ బ్యాటరీని వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ నుండి అయితే వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ లో పెట్టనున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ లో వాళ్ళు తయారు చేసిన బ్యాటరీస్ అయితే మనం చూడబోతున్నాము. సో ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్ అనమాట. సెకండ్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి మూవ్ ఓఎస్. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మూవ్ OS 4 అనేది ఉంది అండ్ ఈ రోజు వీళ్ళు మూవ్ OS 5 అయితే లాంచ్ చేశారు. సో ఈ మూవ్ OS 5 లో మనకి చాలా ఫీచర్స్ అనేవి లభిస్తున్నాయి. వీళ్ళు TPMS ని దీంట్లో యాడ్ చేయడం జరిగింది. స్మార్ట్ వాచ్ కనెక్టివిటీని వీళ్ళైతే దీంట్లో యాడ్ చేశారు అండ్ దీంతో పాటు ఒక పికాక్ థీమ్ లో ఉన్న ఒక కొత్త మూడ్ అయితే వీళ్ళు దీంట్లో ఇచ్చారు. గ్రూప్ నావిగేషన్ ఆప్షన్ అయితే ఇచ్చారు. అంటే మీరు ఒక గ్రూప్ తో రైడ్ చేస్తున్నారు, అందరి డాష్ బోర్డ్ లోను ఒకే మ్యాప్ ఉండేలా వీళ్ళు ఒక ఫీచర్ అయితే ఇచ్చారు. లొకేషన్ షేరింగ్ ఫీచర్ ఇచ్చారు అండ్ ఓలా వాళ్ళ ఓన్ AI టూల్ అయిన కృత్రిమ్ ని ఈ మూవ్ OS 5 లో వీళ్ళైతే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ యొక్క టైం ని పెంచారు. రేంజ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుందని వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఈ మూవ్ OS 5 యొక్క బీటా అప్డేట్ వచ్చేసరికి ఈ దీవాళి పండగకి యూజర్స్ కి అయితే వస్తుంది అండ్ స్టేబుల్ అప్డేట్ మనం డిసెంబర్ ఆర్ జనవరిలోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది సెకండ్ అనౌన్స్మెంట్ అనమాట. అండ్ వీళ్ళు చేసిన థర్డ్ అండ్ లాస్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్. ఈ ఎలక్ట్రిక్ బైక్ కి వీళ్ళు సపరేట్ ప్లాట్ఫామ్ ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ఎలక్ట్రిక్ బైక్స్ లో మనకి ABS లభిస్తుంది అండ్ దీంట్లో ADAS అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ని కూడా వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేశారు. నార్మల్ గా జనరల్ గా మనం ఈ ADAS ని కార్స్ లో చూస్తుంటాము. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఓలా వాళ్ళు లాంచ్ చేసిన టాప్ ఎండ్ బైక్ లో ADAS ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. మీరు హైవే పైన వెళ్ళేటప్పుడు లైన్ మీరు అన్ఫార్చునేట్లీ డిపార్చ్ అయినా కానీ మీకు అది వెహికల్ అలర్ట్స్ అయితే ఇస్తుంది. సో ఇలా ADAS తో ఓలా వాళ్ళు ఈ రోజు ఎలక్ట్రిక్ బైక్ ని అయితే లాంచ్ చేశారు. సో ఆ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసరికి ఇక్కడ వెనకాల ఉంది రోడ్స్టర్ అన్నమాట దీని పేరు. ఈ రోడ్స్టర్ లో వీళ్ళు మొత్తంగా 3 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ పేరు ఓలా రోడ్స్టర్ ఎక్స్, మిడ్ వేరియంట్ పేరు ఓలా రోడ్స్టర్, టాప్ ఎండ్ వేరియంట్ పేరు ఓలా రోడ్స్టర్ ప్రో అన్నమాట. వీటి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 74,999 నుండి స్టార్ట్ అయ్యి 2,49,999 వరకు అయితే వెళ్తుంది. అండ్ 200 కిలోమీటర్స్ నుండి స్టార్ట్ అయ్యి 579 కిలోమీటర్స్ వరకు ఓలా వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ లో రేంజ్ ని అయితే ఆఫర్ చేయడం జరిగింది. మొత్తంగా ఓలా వాళ్ళు 3 వేరియంట్స్ ని లాంచ్ చేశారని చెప్పాను కదా. సో ఈ రోజు స్టేజ్ పైన మనకి ఆ 2 వేరియంట్స్ టాప్ ఎండ్ వేరియంట్ ని వాళ్ళు డిస్ప్లేకి పెట్టలేదు. మిడ్ వేరియంట్ అండ్ బేస్ వేరియంట్ ఇక్కడ వాళ్ళు డిస్ప్లేకి అయితే పెట్టడం జరిగింది. బట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనల్ని స్టేజ్ పైనకి వెళ్ళనీయకుండా ఇలా కంచె అయితే వేశారు. ఇక్కడ వెనకాల భావిష్ అగర్వాల్ గారి ఇంటర్వ్యూ అయితే నడుస్తుంది. సో వీళ్ళు అరౌండ్ 100 మెంబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో ఇదంతా చూసి చిరాకు వచ్చి సగం మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వెళ్ళిపోయారు. వీళ్ళు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్వైట్ చేశారు బట్ స్టేజ్ పైన మాత్రం కేవలం 2 ఎలక్ట్రిక్ బైక్స్ ని పెట్టారు. బైక్ బాగుండని బాగోకపోని బట్ ఇలాంటి అరేంజ్మెంట్స్ అనేవి బాగుండాలి కదా. ఇప్పటికే ఓలాకి చాలా నెగిటివిటీ ఉంది. ఇలాంటి స్టంట్స్ వేసి వీళ్ళు ఇంకా నెగిటివిటీని పెంచుకుంటున్నారు. సో నేనైతే డిసప్పాయింట్ అయ్యానని చెప్పుకోవాలి. ఎందుకంటే బైక్స్ లాంచ్ అయ్యి ఒక 3 hours అయిపోతుంది, ఇంతవరకు స్టేజ్ బైక్ అయితే వెళ్ళనివ్వట్లేదు. సగం మంది ఇన్ఫ్లుయెన్సర్స్కి చిరాకు వచ్చి వెళ్ళిపోయారు అండ్ మిగతా సగం మంది చూడండి ఒక్క బైక్ కోసం ఎంతమంది అక్కడ కాపు కాసుకొని కూర్చున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరి తర్వాత నాకు ఛాన్స్ రావాలి, నేను వెళ్ళి అక్కడ షూట్ చేయాలి. సో చూస్తాను, ఛాన్స్ ఉంటే మీకు బైక్ని దగ్గర నుండి చూపిస్తాను, లేదంటే ఈ పైన ప్లే ఫుటేజెస్తోనే మనం అయితే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. ఒక 3-4 బైక్స్ పెట్టి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఛాన్స్ ఇస్తే బాగుండేది. 2 బైక్స్ పెట్టారు, దాంట్లోనే ఒక బైక్ ఆక్యుపైడ్, ఇంకో బైక్ ఇక్కడ ఆక్యుపైడ్. టోటల్లీ డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవాలి. సో
చూద్దాం మరి, ఛాన్స్ దొరికితే నేను బైక్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా చూపిస్తాను, లేదంటే వీడియో ఎక్కడ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా మన టర్న్ అయితే వచ్చేసింది. ఓలా ఎలక్ట్రిక్ బైక్ దగ్గరికి మనం వచ్చాము. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా బైక్ ఎలా ఉంది అనే డిజైన్ ఎలిమెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్ ఇదే ఓలా ఎలక్ట్రిక్ బైక్. సో ఓలా ఎలక్ట్రిక్ బైక్ ఫ్రంట్ నుండి చూడడానికి అయితే ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 LED హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది LED DRL అన్నమాట. సో ఇక్కడ పైన మనకు ప్యానల్ అయితే వచ్చింది అండ్ ఇవి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. సో ఇది మిడ్ వేరియంట్ అన్నమాట. ఇది రోడ్స్టర్ ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పినట్టు దీంట్లో రోడ్స్టర్ X, రోడ్స్టర్ అండ్ రోడ్స్టర్ Pro 3 వేరియంట్స్ ఉన్నాయి. నేను చూపించేది మిడ్ వేరియంట్ అనమాట. అండ్ ఇక్కడ మడ్గార్డ్ అనేది ఉంది అండ్ పక్కన రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారు. సో ఇది బ్రేక్స్ అనమాట. ఫ్రంట్ అండ్ రేర్ లో మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. టైర్ సైజ్ చూసుకుంటే 100/80 17 ఇంచెస్ టైర్స్ అయితే ఇచ్చారు అండ్ ఇవి అలాయ్ వీల్స్ అనమాట. అలాయ్ వీల్స్ యొక్క డిజైన్ కూడా చాలా బాగుంది. సో మొత్తంగా ఓలా ఎలక్ట్రిక్ బైక్ ఫ్రంట్ నుండి చూడడానికి అయితే మీకు ఇలా ఉంటుంది అండ్ సైడ్ ప్యానల్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఓలా బ్యాడ్జింగ్ అనేది ఉంది. సో కిందికి వచ్చేస్తే ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్ అన్నమాట. సో బ్యాటరీ ప్యాక్ అనేది మనకి మొత్తంగా ఇక్కడ ఉంటుంది అండ్ మోటార్ వచ్చేసరికి దీని కింద ఉంటుంది. సో ఈ ప్లాట్ఫామ్ లో మనకి బ్యాటరీకి మోటార్ అనేది అటాచ్ అయి ఉంటుంది. సో దీని ద్వారా మనకి చాసీ యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది పెరగబోతుంది. చాసీకి మోటార్ కంపార్ట్మెంట్ అండ్ బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే అటాచ్ అయి ఉంటాయి. అండ్ ఇంకా పైకి వచ్చేస్తే ఇది హ్యాండిల్ బార్ అన్నమాట. సో హ్యాండిల్ బార్ యొక్క డిజైన్ అయితే ఎలా ఉంది, నాకు తెలిసి ఇది మొత్తంగా ఫైనల్ వేరియంట్ అయితే కాదు. ఫైనల్ వేరియంట్ లో మనకి ఫిట్ అండ్ ఫినిష్ అనేది ఇలా ఉండదు. ఇక్కడ మనకి రైడర్ ఫుట్ పెగ్ ఉంది అండ్ ఇక్కడ వెనకాల మనకి పిలియన్ ఫుట్ పెగ్ అనేది ఉంది. సో ఈ సీట్ వచ్చేసరికి చాలా బాగుంది. డ్యూయల్ టోన్ కలర్ లో వీళ్ళైతే సీట్ ఇచ్చారు. నాకు తెలిసి ఇక్కడ దాన్ని ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంటుంది అండ్ ఇది డిస్ప్లే అనమాట. హ్యాండిల్ బార్ పైన మనకి స్విచ్చెస్ అయితే చూడడానికి ఇలా ఉంటాయి. మొత్తంగా న్యూ స్విచ్ గేర్ తో ఈ బైక్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక నెక్స్ట్ స్వింగ్ ఆర్మ్ దగ్గరికి వచ్చేద్దాము. సో మొత్తంగా చైన్ డ్రైవ్ సిస్టమ్ తో ఈ బైక్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ టాప్ అండ్ వేరియంట్ లో సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్ అనేది ఇచ్చారు అండ్ రేర్ టైర్ యొక్క ప్రొఫైల్ వచ్చేసరికి 130/70 17 ఇంచెస్ టైర్స్ అనమాట. సో రేర్ టైర్ అయితే కొంచెం వైడ్ గానే ఉంది అండ్ ఇక్కడ వెనకాల టైల్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న గ్రాబ్ రైల్స్ అయితే ఇచ్చారు, 2 గ్రాబ్ రైల్స్ అయితే ఇచ్చారు. సో స్కూటర్ అంత డెలికేట్ గా దీని బిల్డ్ క్వాలిటీ అయితే లేదు, కొంచెం సాలిడ్ గానే ఇచ్చారనమాట. సో వెనకాల కూడా మనకి అలాయ్ వీల్స్ లభిస్తున్నాయి. సో మొత్తంగా ఓలా ఎలక్ట్రిక్ బైక్ అయితే రేర్ నుంచి చూడడానికి ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ఓలా రోడ్స్టర్ లో వేరియంట్స్ వైజ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ పేరు ఓలా రోడ్స్టర్ X అనమాట. సో ఇది 0 to 40 kmph స్పీడ్ ని 2.8 సెకండ్స్ లో చేరుకుంటుంది. 11 kW పీక్ పవర్డ్ మిడ్ రేమ్ మోటార్ తో ఈ బండి అయితే వస్తుంది అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 124 కిలోమీటర్లు అన్నమాట. సో దీంట్లో మనకి డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 2.5 kWh, 3.5 kWh అండ్ 4.5 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉంది. సో రేంజ్ వీళ్ళు కన్ఫర్మ్ గా చెప్పలేరు కానీ నాకు తెలిసి 4.5 kWh వేరియంట్ లో 200 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. ప్రైస్ విషయానికి వచ్చేస్తే 2.5 kWh వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 74,999, 3.5 kWh బ్యాటరీ ప్యాక్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 84,999 అండ్ 4.5 kWh బ్యాటరీ ప్యాక్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 99,999. ఈ బండిని మీరు ఇప్పుడే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు అండ్ దీని డెలివరీస్ వచ్చేసరికి జనవరి 2025 లో స్టార్ట్ అవుతాయని కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ వేరియంట్ పేరు వచ్చేసరికి ఓలా రోడ్స్టర్. దీంట్లో 13 kW పీక్ పవర్ ఉన్న మోటార్ అయితే లభిస్తుంది. 0 to 40 2.2 సెకండ్స్ లో చేరుకుంటుంది అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 126 kmph. దీంట్లో మనకి 3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. 3.5 kWh, 4.5 kWh అండ్ 6 kWh. 6 kWh బ్యాటరీ ప్యాక్ లో 246 కిలోమీటర్ల రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దీంట్లో LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఉంటాయి. 7 ఇంచెస్ TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది. బేస్ వేరియంట్ లో మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది రాదు అండ్ దాంట్లో బేసిక్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే 3.5 kWh బ్యాటరీ ప్యాక్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 104,999 రూపాయలు. 4.5 kWh బ్యాటరీ ప్యాక్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 119,999 రూపాయలు. 6 kWh బ్యాటరీ ప్యాక్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 139,999 రూపాయలు. ఈ బైక్స్ ని కూడా మీరు ఇప్పుడు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు అండ్ దీని డెలివరీస్ కూడా జనవరి 2025 లోనైతే ఉంటాయి. అండ్ ఇక టాప్ అండ్ వేరియంట్ యొక్క పేరు వచ్చేసరికి ఓలా రోడ్స్టర్ ప్రో అన్నమాట. దీంట్లో మనకి 52 kW పీక్ పవర్ ఉన్న మోటార్ అయితే ఉంటుంది. 0 to 40 ని వీళ్ళు కేవలం 1.2 సెకండ్స్ లోనే క్లెయిమ్ చేస్తున్నారు అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 194 km/h. ఒక 1000cc బైక్ లో ఉండే పవర్ ఈ ఓలా రోడ్స్టర్ ప్రో లోనైతే ఉండబోతుంది. బ్యాటరీ విషయానికి వచ్చేస్తే దీంట్లో 8 kWh అండ్ 16 kWh బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేయనున్నారు. 16 kWh బ్యాటరీ ప్యాక్ తో 579 కిలోమీటర్ల రేంజ్ ని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ బండి 105 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అండ్ దీంట్లో 10 ఇంచెస్ TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది అండ్ దీంట్లో ADAS అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ బైక్ వచ్చేసరికి మూవ్ OS 5 పైన అయితే వర్క్ అవనుంది. ఇక ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే 8 kWh బ్యాటరీ ప్యాక్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 199,999 రూపాయలు. 16 kWh బ్యాటరీ ప్యాక్
బ్యాటరీ ప్యాక్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ 2,49,999 రూపాయలు. బండ్లు బాగున్నాయి, ప్రైజింగ్ బాగుంది, అంతా బాగుంది. దీని డెలివరీస్ ఈ టాప్ అండ్ వేరియంట్ యొక్క డెలివరీస్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ దివాళీ పండగకి ఇస్తామని కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు. అంతా బాగుంది. కాకపోతే వాళ్ళు చెప్పే బ్యాటరీ ప్యాక్ కి, వాళ్ళు క్లెయిమ్ చేసే రేంజ్ కి, వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రైస్ కి నాకు ఎక్కడ మ్యాచ్ అయితే అనిపించలేదు. ఎక్కడో కొంచెం జిమ్క్ గా అయితే అనిపించింది. మరి ఈ బైక్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో వీడియోకి ఇంతే. మరి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.